హలో, వాడపల్లి వారి కిచెన్ నుంచి ఉషారాణి వర్మ. ఇవాళ సామలతో ఉప్మా చేస్తున్నానండి. వేడివేడిగా చేసి తిని మీరు కూడా చూడండి. యాక్చువల్లీ ఉప్మాకండి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, అల్లం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఉంటే సరిపోతుందండి. నేను ఎక్స్ట్రా చేసే విధానం అంటే క్యారెట్ వేస్తానండి, బీన్స్ అండి. ఇది చలికాలం ఎక్కువ వస్తాయి కదండి, స్టోర్ చేసి ఉంచుకుంటానండి. జీడిపప్పు అండి, పల్లీలండి, ఇగో శనగపప్పు అండి నీటిలో నానబెట్టాను. ఏమీ లేకపోయినా అల్లం వేసుకునైనా చేసుకోవచ్చండి, ఈ ఐటెంలు లేకపోయినా కానండి. ఆ తర్వాత నేను చేసే ఉప్మా సామలతో అండి. ఇగోండి కొద్దిగా చేస్తున్నానండి. సిరిధాన్యాలు మంచివి అంటున్నారు కదండి, జావ ఎలాగ తాగుతున్నాను కదండి, ఉప్మా చేస్తున్నాను ఇవాళండి. ఇగోండి ఇగోండి మినప్పప్పు వేసానండి. అల్లం, ఆవాలు, జీలకర్ర, ఆ తర్వాత కరివేపాకు వేస్తున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. బఠానీలు వాడి వాళ్ళు ముందే వేయకండి, పేలుతాయండి. కొంచెం శనగపప్పు అండి, ఇదిగోండి ఇవి రాత్రి కడుక్కున్నానండి. కప్పున్నర సాములు, వీటికి 3 కప్పులు నీళ్ళు పడతాయండి. వేసి ఈ నీళ్ళే మనం ఉప్మాలో పోసుకుందామండి. ఇగోండి రాత్రి కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళు పాడేయకుండా దాంట్లోనే పోసుకుందామండి. ఇదిగోండి క్యారెట్కి కొంచెం ఆగాలి కదండి, క్యారెట్ కూడా. ఇదిగోండి క్యారెట్ మొత్తం అన్నీ వేసి కొంచెం మూత పెడదామండి. మట్టుకు వేయండి, ఎందుకంటే పేలుతాయండి. వీటికి ఒకసారి ఎత్తే సరిపోతాయండి. ఉంటే బీన్స్ కూడా వేసుకుంటే చాలా మంచిదండి ఉప్మాలో. అసలు మనం ఉప్మా కంటే ఎక్కువ బీన్స్ వేసుకుంటే అది ఏంటంటారు, మీట్తో మాంసంతో సమానం అంటారండి. అది వేట మాంసంతో సమానం అంటారు బీన్స్ అనగా పొట్టలు అనగానే. అందుకే వేసుకుంటే చాలా బాగుంటుంది. అది మంచిదండి, బాగుంటుందంటే. మనం ఎప్పుడైనా క్వాలిటీ చూసుకోవాలండి, క్వాంటిటీ కాదండి. క్వాలిటీ బాగుంటే కొంచెం తిన్నా అది మనకు బలాన్ని ఇస్తుందండి. ఇప్పుడు ఇన్ని రకాల ఐటెంలు వేసుకుని మనం బీన్స్ ఇందులో ఒక అర్ధపావు అన్న వేసుకుంటే 150 గ్రాములు అన్నా అండి, చాలా ఇదండి, మంచిదండి. తక్కువ తిన్నా మనకి ఒంటికి కావాల్సిన ఎనర్జీ, బలం అవి ఉంటాయండి. ఇదిగోండి ఇది ఇలాగా లైట్గా చిన్న అగ్గి మీద వేసుకుంటున్నానండి. పల్లీలు ఇవన్నీ ఆగాలి కదండి, అందుకండి. ఇదిగోండి నీళ్ళు అంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. ముద్దగా కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి. కొంతమంది పొడిగా తింటారండి, కొంతమంది కొంచెం ముద్దగా తింటారు. అది మన మీద ఆధారపడి ఉంటుందండి, మనం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. నా జీవితంలో అనుభవం అయింది ఒకటి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. నేను హాస్పిటల్లో డ్యూటీ చేశానండి కొన్నాళ్ళు. మా స్టేట్ ఆఫీస్ అంటే మన కాలనీలో ఏదన్నా పోతే అన్నీ బాగు చేసేదాన్ని స్టేట్ ఆఫీస్ అంటారండి. అక్కడ ఆలీ సబ్దానికి ఇన్ఛార్జ్ అండి, ఆయన వచ్చారండి. ఒక తాగుబోతు అతను తీసుకుని వచ్చారండి. 6 నెలలు అయింది, డ్యూటీకి రావట్లేదు. ఇప్పుడు ఫిట్ చేయమని రాత్రి ఇంటికి వచ్చాడు డ్యూటీ చేయడానికి. అంటే నేను అన్నాను, ఎందుకండి ఆడికి ఇస్తున్నాడు ఫిట్నెస్, ఇవ్వకండి అన్నానండి. ఆయన నా మొఖం 2 నిమిషాలు చూసారండి. ఇలాగా చూసి ఒక మాట అన్నారండి, అది కూడా మీకు చెప్దామని షేర్ చేసుకుంటున్నానండి. నేను జీవితంలో ఒక్క మనిషికి కూడా నేను ఉద్యోగం వేయించలేనండి. సాయత్ అంటే మనం అంటాం కదండి, మాకు మనిషికి సాయం చేయలేనండి. వీడు ఉద్యోగం తీయటానికి నాకు ఏం అవసరం ఉందండి, మనం అంతకే అయితే ఒకరికి సాయం చేయాలి. కానీ
నేను జీవితంలో ఒక మనిషికి ఉద్యోగం అయితే వేయించలేను కదండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబు. ఇప్పుడు నేను తీయటానికి నాకు అధికారం లేదండి. ఇలా ఎంతమందో ఉంటారండి, వాళ్ళు పొట్ట మీద మనం కొట్టకూడదు. పీటి మీద కొట్టొచ్చు కానీ పొట్ట మీద కొట్టకూడదని చెప్పారండి. ఇది మనమైనా ఎవరైనా పూజ కాదని చేయవలసింది. ఎవరికన్నా హెల్ప్ చేస్తే మనం మంచిదండి. మన పిల్లలకి, మనకి, మన కుటుంబానికి, మనకి కూడా ఎంతో తృప్తిని ఇస్తుందండి అది. ఏమనుకోకండి, ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. నచ్చిన వాళ్ళు మీరు కూడా అలా పాటించండి. ఎవరికన్నా హెల్ప్ చేస్తే మనం ఆ రోజున తృప్తి వేరుగా ఉంటుందండి బాబు. మనం ఎవరికన్నా, నేను ఇక్కడ ఎవరికన్నా నేను వచ్చి కొత్త 4 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలన్నరని. ఎవరు ఒంట్లో బాగోపోయి బండి ఎక్కింతంటే చూస్తే మటుకు నేను నిలబడలేనండి, గమ్ము నిలిపి పట్టుకుంటానండి. కాలు తీలేకపోయినా, కాలు చేయి పైకి లేట్లపోయినా నేను మట్టికి వెళ్ళిపోతాను. అందరూ నా కేసు ఇలా చూస్తారండి. ఎవరి ఊడి పిలవకుండా వచ్చింది అనుకుంటారేమండి. అది మానవత్వంతో మనం చేస్తే ఎంతో మంచిదండి. మనకు కావాల్సిన తృప్తి అందులో ఉంటుందండి. నాకు అనిపించిందండి, అది ఎందుకని మీకు చెప్పాను. ఇష్టమైతే చేయండి, లేకపోతే లేదండి, దాని గురించి కాదు. కానీ మంచి విషయం కదా అని చెప్పానండి నేను. మనకు నిజమైన తృప్తి ఒకళ్ళకి సాయం చేసినాడే అండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అసలు హైదరాబాద్లో ఒకళ్ళు చూసి మొఖాలు మాడి చేసుకుంటున్నారు తప్ప మాట్లాడట్లేదు. మనిషికి ముఖానికి చిరునవ్వే అందం తెస్తుందండి. మీరు నవ్వుతుండండి, మీ ముఖం ఎంత గ్లేజింగ్ కూడా వస్తుందండి దానికి. నేను ఎక్కువ నవ్వుతుంటానండి, అందుకు మీకు చెప్పాను. ఇగోండి మటలు కూడా వేసేద్దామండి. ఇగో మీరందరూ హ్యాపీగా ఉండాలండి, అందులో నేను ఉండాలి. మీరు అందరూ బాగుండాలి, అందులో 10 మందిలో నేను ఉండాలండి. అది కోరుకోవాలండి. ఇప్పుడు మనకి ఆరోగ్యానికి మించి ఇంకోటి లేదండి. మన ఆనందంగా ఉంటే బీపీ అలాంటిదైనా డౌన్ అవుతుంది. మనం సంతోషంగా ఉంటే అది మనం పరిశాన్ అయ్యి వాటి మీద కోపం తెచ్చుకుంటే బీపీ అది డౌన్ అవ్వదండి. నాకు లేదండి అసలు. నేను హాస్పిటల్లో చేయటానికి ఎగ్జాంపుల్ చెబుతాను. మనిషికి సంతోషానికి మించిన తృప్తి ఇంకోటి ఉండదండి. ఒక పూట భోజనం చేయకపోయినా పర్లేదండి, మనకి ఏదైనా మంచి పని చేస్తే ఆ రోజుని చూడండి మనకు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుందండి. మీరందరూ కూడా అలా ఉండాలి. అయినంత వరకు పక్కోళ్ళకి సాయం చేద్దామండి. మనం పక్కోళ్ళకి సాయం చేద్దాం. ఎదుటోళ్ళు అది ఎవరు అన్నది కాదండి. అది హిందూ అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, మానవత్వం మనకు ఉండాలంటే నేను చెప్పి. ఎక్కువ చెప్పానేమో అండి మీకు. జాబ్ చేసుకుంటాను, ఎక్కువ మాట్లాడతాను నేనండి. ఇదిగోండి చాలా మంచి వెళ్ళిపోయిందండి. బీన్స్ కూడా ఉంటే ఇందులో చాలా బాగుంటుంది. పిల్లలకి ఎప్పుడన్నా ఉప్మా చేసినా, చావుమీన్ చేసినా కూరలు ఎక్కువ వేయండి. కూరలు ఎంత ఎక్కువ వేస్తే అంత పిల్లలకి బాగుంటుంది, మంచిదండి. ఎనర్జీ మనకేంటి, పిల్లలకి ఏంటి, ఎవరికైనా అండి. హాస్పిటల్ చుట్టూ పరిగెట్టక్కర్లేదండి. అదే నేను చెప్పదలుచుకుందా. ఈ వాటర్ నానబెట్టి ఉంచాను కదండి, అంటే 6 గంటలు నానబెట్టాలండి. రాత్రి నేను పడుకునే ముందు నానబెట్టేసుకున్నాను అన్నమాట ఇది. ఎందుకంటే జీడిపప్పు మొన్నటి వరకు కొలెస్ట్రాల్ అనేవారండి. ఇప్పుడు సైంటిస్టులు అందరూ కూడా ఇది రీసెర్చ్ చేసిన దాని మీద వృక్ష సంబంధించిన వాటికి ఏదైనా తినొచ్చు అంటున్నారండి. కొలెస్ట్రాల్ లేదండి, అంటే చెట్లకండి, పేడు పొద నుంచి వచ్చినవి ఏదైనా సరే మనం తినొచ్చండి. జంతు సంబంధించినవి అన్నీ కొంచెం మంచిది కాదండి, అవాయిడ్ చేస్తే బాగుంటుంది. కానీ తినడానికి బాగుంటాయి. మటన్, చికెన్ నేను ఏం చెప్తానండి, పిల్లలకి చెప్తే ఏంటండి. ఇదిగో నీళ్ళు పోస్తున్నానండి, ఆ వాటర్ పోసేస్తున్నానండి. ఇగో నేను ఏదైతే నానబెట్టుకున్నానో నిన్న ఆ వాటర్ పోస్తున్నానండి. ఇదిగోండి ఉప్పు తగినంత వేసుకుందామండి. కొంచెం నీళ్ళు కొంచెం టేస్ట్ చూస్తే కొద్దిగా లైట్గా ఉప్పు ఉంటే సరిపోతుందండి. ఉప్పు తక్కువ తింటేనే మంచిదండి. నేను ఎక్కువ తినమని చెప్పను, టేస్ట్ కొంచెం తక్కువైనా పర్వాలేదు. అందుకని ఉడికేటప్పుడు వేసుకోవాలి ఉప్పు అండి. ముందేస్తే ఏంటంటే ముక్కలకు పట్టేసి ఎక్కువ ఉప్పు పడుతుందండి. అది మనం దింపొచ్చి ముందు ఉప్పు వేసామనుకోండి కూరలోని, ఉప్పు తక్కువ పడుతుందండి, మన ఒంట్లోకి ఉప్పు తక్కువ వెళ్తుంది. అది ఆరోగ్యానికి అన్నిటికి మంచిదండి. ఇదిగోండి వాటర్ బాగా మరుగుతుంది. ఉప్మాకి తాలింపు తర్వాత వాటర్ బాగా మరిగాయి, ఎంత మరిగితే అంత బాగుంటుందండి. ఇదిగోండి రాత్రి నానబెట్టుకున్న ఈ సాములు వేసేస్తున్నానండి. ఇదిగో ఇదిగోండి వేసేవండి. కొంచెం ఊడ్చేద్దాం. ఇదిగోండి మొత్తం అన్నీ వేసాను. దీన్ని మనం కలుపుకుందామండి. కలిపి మూత పెడదామండి. కొంచెం నేను సొంతంగా రికార్డ్ చేస్తున్నాను, అంటే కొంచెం ఇబ్బంది అవుతుందండి, ఏమనుకోకండి. అదిగోండి
అదిగోండి కొంచెం మూత పెడితే మొగ్గుతుందండి అది. నెయ్యి అయితే అలవాటు అండి, అందుకు 2 చెంచాలు వేసానండి. మీకు చూపించదు, తిట్టినా సరే ఇంట్లో మానండి నెయ్యి. ఉప్మా ఎప్పుడైనా సరే చేతికి అంటుకోకుండా ఉన్నప్పుడే అది దాని రుచే వేరండి. అదిగోండి మగ్గుతుంది. మూత పెడదామండి సన్న కొంచెం తగ్గించి. అదిగోండి మూత పెడదామండి. మూత పెడితే మెల్లిగా మగ్గుతుంది. ఇదిగోండి చూద్దాము మగ్గిపోయినట్టుందా. ఇదిగోండి సామల ఉప్మా తయారైందండి. అయితే మీ వల్ల కూడా గోధుమ ఒక తగ్గించి సిరిధాన్యాలు ఏమైనా పర్లేదు, సామలంటే చిన్న గింజ ఉంటుందండి అన్నట్లకన్నా. ఇదిగోండి ఉప్మా అయితే తయారైందండి. ఉప్మా తయారైపోయిందండి. ఇంకా మనం తింటమే అండి ఇంకా.